హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అలీనా షీప్ అండ్ గుడ్ ఫామ్. ఈరోజు మనం హౌ టు ప్లాంట్ అవిసా సీడ్స్ అనేది చూద్దామండి. అవిసా సీడ్స్ అనేది ఎలా మనం నాటుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని అవిసా సీడ్స్ అనేది దాంట్లో నీళ్ళలో వేయాలండి. నీళ్ళలో దాదాపుగా మంచిగా నీళ్ళలో వేసి 3 hours అనేది మనం పెట్టాలి. ఆఫ్టర్ 3 hours నీళ్ళు మొత్తం ఈ విధంగా అనేది తీసేయాలండి. టోటల్గా నీళ్ళు తీసేసి అన్ని నీళ్ళు పోయిన తర్వాత ఏవైతే సీడ్స్ ఉంటాయో ఒక చిన్న మడిలాగా 10x10 వరి నారు ఎలాగైతే వేస్తామో అలాగా విత్తనాలు అయితే మనం చల్లుకోవాలండి. చల్లిన తర్వాత ఆఫ్టర్ మనకు ఇలా చూడండి ఎలాగైతే చల్లుతున్నారో చూడండి. విత్తనం చల్లి దాని మీద మట్టి అనేది మళ్ళా జస్ట్ చేత్తో సరి చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం నీళ్ళు అనేది వదిలేసేయాలి. నీళ్ళు వదిలిన తర్వాత మనకు కొన్ని రోజుల తర్వాత 10 to 15 days తర్వాత మనకు మొలక అనేది వచ్చేస్తుంది. వరి నారు ఎలాగైతే వస్తుందో అలా మొలక వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 4 to 5 inches ఆ సైజులో ఈ మొక్క అనేది వచ్చిన తర్వాత మనం నారులాగా మనకు ఎక్కడంటే మనం ఏ మడిలో మనం వేయాలనుకుంటా ఉన్నామో అక్కడ కూడా వేసుకోవచ్చు. లేదంటే మనం వరాలు పొంటూ సైడ్లలో కూడా వేసుకోవచ్చండి. దాదాపుగా 4 feet పెట్టి తర్వాత మనకు 2.5 to 3 months తర్వాత ఇలాగైతే మనకు అవిసా అనేది కనిపిస్తుంది. చూడండి, ఇది 2.5 to 3 months తర్వాత ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు ఏవైతే స్టెమ్స్ ఉన్నాయో జస్ట్ సైడ్లో స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటే మనం తీసి మనం గొర్రెలకు వేసుకోవాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలీనా షీప్ అండ్ గుడ్ ఫామ్ ఛానల్. థ్యాంక్ యూ.